నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ కౌంటర్. ఒకప్పుడు కాకి చొక్కా ధరించి నేడు ఖద్దరుకొచ్చారు. నీలిరంగు నుంచి గులాబీ జెండాకు మారారు. నేను ఆ పేరు ఎవరో చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరు. నాడు గన్నుతో ఎన్కౌంటర్లు చేసిన, నేడు నోటి మాటలతో తూటాలు పేలుస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు ఐ కౌంటర్లో మన గెస్ట్. వారితో మాట్లాడి రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాల వరకు ఏం జరుగుతోంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, నమస్కారం. నమస్తే వంశీ గారు. సార్, కాకి నుంచి గద్దర్కు వచ్చారు, నీలిరంగు నుంచి గులాబీ జెండాకు వచ్చారు. ఎలా సాగుతుంది కొత్త ప్రయాణం? అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తున్నా ప్రతి మూమెంట్ కూడా. కానీ సర్వీస్ ఉండగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి వస్తారు అని ఎవరు ఊహించని టైంలో ఒక్కసారిగా అంత కీలక నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే నాకు ఇంకా గవర్నమెంట్లో చేసింది చాలా అనిపించింది. తర్వాత ప్రజలకు చేయాల్సింది చాలా ఉందనిపించింది. నా మనసులో కొన్ని భావాలు ఉన్నాయి. నేను ఆ భావాలను రాజకీయాల వేదికగా ఆచరణలో పెట్టాలనుకున్నా. అందుకొరకే ఇంకా గవర్నమెంట్లో ఉండి పూర్తిగా సమయం వేస్ట్ చేసి రిటైర్మెంట్ దాకా ఉండి దాని తర్వాత ఇంకా 60 సంవత్సరాలు అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఏం చేయడం వీలు కాదు. కాబట్టి నేను ముందనే రావాలనుకుంటా. అంటే పోలీస్ వ్యవస్థలో చేయాల్సిందంతా చేశారా? చాలా వరకు చేశాను. ఫస్ట్ 15 సంవత్సరాల్లోనే నేను ఏం చేయాలనుకున్నాను, ఎంత పేరు తెచ్చుకోవాలనుకున్నాను, అదంతా నాకు ఫస్ట్ 15 ఇయర్స్లోనే వచ్చింది. నాకేం రీచ్ అవ్వాల్సినవన్నీ రీచ్ అయ్యారా? అది ఎప్పుడు రీచ్ అవ్వం. అంటే చాలా చాలా పథకాలు కూడా వచ్చాయి. కానీ ఈరోజు అంటే పాలిటిక్స్లో లేకుండా ఉంటే ఈరోజు కూడా రాష్ట్రంలో ఒక కీలక పదవిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండేవారు కదా? ఉండేవాడినేమో. అంటే ఇక్కడ ఉండేవాడినేమో అంటే ఒక రకంగా చెప్పాలి అంటే రాజకీయాలు వ్యవస్థల్ని ప్రభావితం చేస్తున్న రోజులు ఇవి. కరెక్ట్, క్లియర్ కట్గా మాట్లాడాలంటే. సో అటువంటి వ్యవస్థల్లోకి వచ్చి ఒక మార్పు తీసుకురావటం సాధ్యమవుతుందనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సరికొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టారా? కరెక్ట్, అవన్నీ నమ్మే వచ్చాను. 4000 గ్రామాలు దగ్గరగా నాకు తెలిసి 345 రోజులు అనుకుంటా సుదీర్ఘ ప్రయాణం చేశారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా చాలా చోట్ల పనిచేసిన అనుభవంతో పాటు క్షేత్రస్థాయిలో గ్రౌండ్లోకి వెళ్ళి కాకిని వదిలి కద్దరు ధరించి గ్రామాన తిరుగుతున్నప్పుడు మీరు గుర్తించిన సమస్యలు ఏంటి? ఆ సమస్యలకు పరిష్కారాలు దొరికే అవకాశం ఉందా ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో? ఉంది. మనం కష్టపడితే, నిజాయితీగా కష్టపడితే ఉంది. కానీ మనం స్వార్థ చింతనతో రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్ని కేవలం ఓటర్లుగానే చూస్తే దానికి సమాధానం దొరకదు. నాకు మీరు చెప్పినట్టుగా 4000 గ్రామాలు తిరిగినప్పుడు కానీ నేను ఏదో ఎయిర్ కండిషన్ టెంట్లలో పడుకోలేదు. నేను గుడిసెల్లో పడుకున్నా, తర్వాత అడవుల్లో పడుకున్నా, ఎండాకాలంలో ఎర్రటి ఎండలో ఎవరు ఇల్లు ఇవ్వనప్పుడు స్కూళ్ళల్లో చెట్ల కింద పండుకున్న హెడ్ మాస్టర్లు పర్మిట్ చేస్తే చాలామంది నాతో అన్నారు, ఏసీ రూమ్లో పడుకొని మంచి ఏసీ కార్లో తిరిగి డీజీపీ కావాల్సిన వ్యక్తి ఇట్లా ఎందుకు ఒకటేసారి సన్యాసం పుచ్చుకున్నావు అని అడిగారు. నాకెందుకో మన ఒక్కరమే సుఖంగా ఉంటే సరిపోదు, ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలన్న ఒక ఆలోచన ఉండింది. కాబట్టి నేను రాజకీయాల్లోకి వచ్చాను. సో ప్రజలకు సమస్యలు ఉంటాయి, వినేవాళ్ళు ఉండాలి. వినేవాళ్ళు మాత్రమే కాదు, వినడంలో నటన ఉండొద్దు. చాలామంది విన్నట్టు నటిస్తుంటారు, తర్వాత నేను తప్పకుండా చేస్తానమ్మా అంటారు, కానీ వాటిని మర్చిపోతారు. మళ్ళీ వాళ్ళు కలిసినప్పుడు చూద్దాంలే, మళ్ళీ ఏదో సంజాయిషికి చెప్పుకుందామనే వాళ్ళు చాలామంది ఉంటారు రాజకీయాల్లో. అలాంటివి కాకుండా నిజాయితీగా ఒక్క సమస్య మన దృష్టికి వస్తే ఆ సమస్య వెంబడి చివరి వరకు కూడా ఆ సమస్యను పట్టుకొని పోరాడితే ప్రజలు నీ నిజాయితీని గుర్తిస్తారని నేను అనుకుంటున్నాను. ప్రజలు నిజాయితీని గుర్తిస్తారు, కరెక్టే. గుర్తించాల్సిన అవసరం కూడా ప్రజలపైన ఉంది, కాదనలేం. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తి బహుజన వాదాన్ని తన భుజస్కంధాలపై ఎత్తుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదో ఒక పార్టీ పెడతారు, ఆ పార్టీతో ఆ రాజ్యాధికారాన్ని సాధిస్తారు అనుకుంటే ఒకవైపు బీఎస్పీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్లోకి రావటానికి ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారు? బీఎస్పీ నుంచి బయటికి వచ్చాను, కానీ బహుజనవాదం నుంచి బయటికి రాలేదు. బహుజనవాదం నా గుండెలో ఉంటుంది, అది ఎప్పుడూ పోదు. నేను విద్యార్థి దశ నుంచే బహుజనవాదం పట్ల ఆకర్షితున్నాను. బహుశా ఆ ఆకర్షణ వల్ల నేను పోలీసు ఉద్యోగాన్ని పక్కకు పెట్టి కూడా నేను గురుకుల పాఠశాలలోకి, సంక్షేమ పాఠశాలలోకి మళ్ళీ ఒకసారి ఉపాధ్యాయుడిగా మారి వచ్చాను. తర్వాత నేను చేసింది ఏమాత్రం సరిపోదు, ఇంకా చాలా చేయాలి ఈ సమాజంలో ఉండే 85% వర్గాలకు అనుకొని నేను దీంట్లోకి రాజకీయాల్లోకి బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చాను. బహుజన్ సమాజ్ పార్టీలో ఉండే కొన్ని వ్యవస్థీకృత ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ పార్టీ అగ్రనాయకత్వంలో కొన్ని సమస్యలు, తర్వాత
దానికి దానికి రకరకాల నిర్ణయాలు, దేశంలో ఉండే రకరకాల ప్రాంతాల మీద వాళ్ళకు పూర్తిగా పట్టు లేకపోవడం. అదేవిధంగా నాకేమో బాగా రాజకీయాలు చేయాలని, రాజకీయాల్లో రాణించాలని, అదేవిధంగా అద్భుతంగా పనిచేయాలి, అద్భుతంగా ప్రజలకు సేవ చేయాలన్న ఒక విపరీతమైన ఒక కాంక్ష ఉండడం. దానివల్ల నాకెందుకో అది బహుజన్ సమాజ్ పార్టీ ఎక్కువ రోజులు ఉండలేకపోయాను. నేను నిజంగా మీరన్నట్టుగా 4000 గ్రామాలు 345 రోజులు తిరిగాను. నేను తిరిగినంత చాలా రాజకీయ నాయకులు తిరుగుంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు పార్టీ పెట్టుండి అదే ఒక పాదయాత్ర అయి ఉంటే మీరు రాష్ట్రానికి కింగ్ మేకర్ అయ్యేవారు. తెలుసా ఆ విషయం మీకు? ఆ విషయం నాకు తెలీదు. కింగ్ అవుతారో లేదో కానీ కింగ్ మేకర్ అయ్యేవాళ్ళు. ఆ విషయం నాకు తెలీదు. కానీ ఈ విధంగా అయితే నేను తిరిగాను. కాకపోతే నాకు దాని తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఎప్పుడైతే బయటికి రావాలనిపించిందో, అప్పుడు నా కళ్ళ ముందర నాకు పూర్తిగా లౌకికంగా ఉండి, అదేవిధంగా కొంత లౌకికంగా ఉండి, తర్వాత స్వేచ్ఛనిచ్చి, తర్వాత ఒక అధికార అనుభవము, తర్వాత ప్రజల లోపల మంచి పేరున్న పార్టీగా నాకు బీఆర్ఎస్ కనిపించింది. ఏంటి అసలు ఈ ఈక్వేషన్ అక్కడ అర్థం కావట్లేదు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన చాలామంది కీలక నేతలు కేశవరావు అవ్వచ్చు, కడియం శ్రీహరి అవ్వచ్చు, సొంత కూతురు కల్వకుంట్ల కవిత అవ్వచ్చు, వీళ్ళందరూ ఏమో ఆ పార్టీలో స్వేచ్ఛ లేదు, మా గొంతులు నొక్కేశారు, అప్పుడు ఉద్యమ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీ అయిన తర్వాత మా మాట వినే స్వేచ్ఛ లేదు అక్కడ, అందుకే మేము బయటకు వచ్చామని చెప్తూ ఉంటే, బయట స్వేచ్ఛగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ గడియల గూట్లోకి ఎందుకు వెళ్ళారు? చాలా మంచి ప్రశ్న. మొట్టమొదట వాళ్ళు మొదటి రోజే ఆ మాట చెప్పిండుంటే జనాలు నమ్మేవాళ్ళు. ఎవరు మీరు చెప్పిన కేకే, దేవనపల్లి కవిత, తర్వాత కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, తర్వాత దానం నాగేందర్, వీళ్ళు మొదటి రోజే ఆ మాట చెప్పింటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పూర్తిగా పార్టీలో అధికారాన్ని అనుభవించి పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఆర్థికంగా బాగుపడి ఇంకా రకరకాల కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని పార్టీ నాయకత్వానికి తెలియకుండా ఇప్పుడు అధికారం ఒక్కసారి చేజారిపోవడం వల్ల అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి పోవడం అనేవాళ్ళు వాళ్ళు చెప్తే వాళ్ళ మాటలకు వాళ్ళు కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోరు. నేను ఆ విధంగా రాలేదు రాజకీయాలకి. నేను బీఆర్ఎస్ పార్టీలోకి ఆ ఉద్దేశంతో రాలేదు. అది నేను పార్టీలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా నాకు చాలా స్వేచ్ఛ ఉంది, చాలా ప్రోత్సాహం ఉంటుంది. ఒకప్పుడు ఇదే బీఆర్ఎస్ని, కేసీఆర్ని నేను వ్యక్తిగతంగా అనను, ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట నేను తూట అని చెప్పాను ముందే. ఎందుకంటే ఎన్కౌంటర్ చేసేటప్పుడు ఎంత స్పష్టంగా గురి పెడతాడో మాట్లాడే మాటను కూడా అంతే స్పష్టంగా మాట్లాడతాడు. ఏ రోజు వ్యక్తిగతంగా విమర్శించలేదు, కానీ తీసుకున్న నిర్ణయాలను విమర్శించారు మీరు చాలాసార్లు. గురుకులాల విషయంలో అవ్వచ్చు, చాలా సందర్భాల్లో. టీజీపీఎస్సీకి సంబంధించి కూడా మాట్లాడదాం ఆ అంశాలు కూడా. సో ఈ అంశాలన్నింటినీ పక్కన పెట్టి కేసీఆర్ని అట్రాక్ట్ చేయగలిగారు అంటే మిమ్మల్ని ఎలా కేసీఆర్ అట్రాక్ట్ చేయగలిగారు అనేది ఇక్కడ క్వశ్చన్. నేను కేసీఆర్కు నేను అట్రాక్ట్ అయ్యాను అంటే ప్రధానంగా నేను చెప్పాలనుకున్నది మీకు ఏంటంటే, ఇక్కడ ఒక పార్టీ ఉద్యమ పార్టీ, తర్వాత 10 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చి 10 సంవత్సరాలు తెలంగాణను చాలా గొప్పగా పరిపాలించిన పార్టీ. నేను బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు ఆనాటి ప్రభుత్వం మీద నేను పోరాటం చేసిన. ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపడం ప్రతిపక్షాల బాధ్యత. పాయింట్ నెంబర్ 1. ప్రజలకు ఏమైనా అసౌకర్యం కలిగితే దాని మీద పోరాడడం అనేది ప్రతిపక్షాల బాధ్యత. అవి రెండు చేయకపోతే రాజకీయాలకు రావడం వేస్ట్. జనాలు నమ్మరు నేను. అవి రెండు చేయాలి. అది చేసేది నిజాయితీగా చేయాలి. నేను నిజాయితీగా చేసిన. నాకుండే లిమిటెడ్ అనుభవం. అప్పుడు కేవలం శిశువుని నేను రాజకీయాలు ఒక నెల బాలుని. నాకుండే ఆ అనుభవంతో నేను ఆ రోజు ప్రభుత్వాల మీద కొట్లాడినా. నేను ఈరోజు భారత రాష్ట్ర సమితిలోకి ఎందుకు వచ్చినంటే అదొక లౌకికమైన వేదిక, బాగా స్వేచ్ఛ ఇచ్చే వేదిక, పోరాటాల పార్టీ, అదేవిధంగా తెలంగాణ ప్రయోజనాలు గుండెలో పెట్టుకొని కాపాడుకునే పార్టీ, అన్ని వర్గాలకు కూడా ఏదో ఒకటి చేయాలన్న ఆరాటం ఉన్న పార్టీ, ఆకాంక్ష ఉన్న పార్టీ. నాకు వేరే పార్టీలో ఆ సిన్సియారిటీ కనిపించలేదు. అందుకొరకే నేను వచ్చారు బీఆర్ఎస్లోకి వచ్చారు, రైటే. ఇందాక మీరు ఒక మాట మాట్లాడారు, పార్టీ అధిష్టానానికి తెలియకుండా పార్టీలో స్వేచ్ఛని విపరీతంగా వాడేసుకొని ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది పడటం వల్ల ఏమైంది తెలుసా? బీఆర్ఎస్కి అధికారం కోల్పోయింది. ఒక్క మాట నేను ప్రవీణ్ కుమార్ గారు మనం క్లియర్గా మాట్లాడుకుంటే, బీఆర్ఎస్ని ప్రజలు ఓడించారా, బీఆర్ఎస్లో ఉన్న నాయకులే కేసీఆర్ని ఓడించారా అంటే ఏం చెప్తారు ఆన్సర్? ఇది అంటే అన్ని తప్పులు అనేవి అన్ని పార్టీలు జరుగుతాయి వంశీ గారు. ఒక ప్రజలు ఓడించారా, నాయకులు ఓడించారా, ఏదేమైతేనేమి ప్రజలు మమ్మల్ని పక్కన పెట్టారు.
సో ఇక పార్టీ అంతర్మదనం డెఫినెట్గా మేము ఏమంటారు విమర్శ చేసుకుంటాం, ఆత్మవిమర్శ చేసుకుంటాం, అంతర్గత విమర్శలు చేసుకుంటాం. పార్టీలో పొలిట్ బ్యూరో ఉంది, పార్టీలో అగ్రనాయకత్వం ఉంది, అదేవిధంగా పార్టీకి ఒక సంస్కృతి ఉంది, తర్వాత విధి విధానాలు ఉన్నాయి. వాటి ప్రకారం తప్పకుండా ఆత్మవిమర్శ చేసుకుంటున్నాం. అదేవిధంగా గతంలో జరిగిన తప్పులు ఏమైనా ఉంటే ఆ తప్పులు తప్పకుండా ఈసారి జరగకుండా చూసుకునే బాధ్యత కూడా గుర్తిస్తున్నది అగ్రనాయకత్వం. మా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో ఈ విషయం చెప్పారు. గతంలో తప్పులు చేశాం, ఈసారి ఆ తప్పులు జరగనివ్వం. ప్రజలకు కొంత అసౌకర్యం కూడా కలిగింది. ఆ అసౌకర్యం కలగకుండా ఈసారి పూర్తిగా అద్భుతంగా మేము ఆ తప్పులు జరగకుండా చూసుకుంటామని చెప్పడంలో చాలా సిన్సియారిటీ ఉంది. ఐ రియలీ అప్రిషియేట్ దాట్. సో ప్రజలను నిందించాను నేను. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కావాలని ఓడగొట్టారు. అది మేము రేవంత్ రెడ్డి మత్తుమందు జల్లాడు, రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు ఇచ్చాడు, రేవంత్ రెడ్డిని అది చేస్తా ఇది చేస్తా అన్నాడు. మేము ఒక 5 పైసలు తప్పైతే దాన్ని 95 పైసలుగా చూపించాడు, అంటే చారాన అంటే బారానగా చూపించాడు. సో ఇవన్నిటి వల్ల అతను ప్రజలను మోసం చేయడంలో సక్సెస్ఫుల్ అయ్యాడు. మేము చేసిన పనులు ప్రజలకు చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యాము. అంటే అంత అంత అద్భుతంగా ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయారు. మీరు అన్న ఆ స్వేచ్ఛ ఉంది చూసారా, ఆ స్వేచ్ఛలో బీఆర్ఎస్ నాయకులు బిజీ అయిపోయారు. అందరూ కాదు, చాలా వరకు మీరు సార్. ఇప్పుడు స్వార్థపరులు అన్నారు చూసారా, చాలా వరకు ఈ స్వార్థపరులు కొంత వాళ్ళు బిజీ అయ్యి ప్రజలకు దూరం కావడం, దానివల్ల పార్టీ పట్ల ప్రజలకు కొంత ప్రేమ తగ్గడం. సో దీనివల్ల ఈ సమస్యలు వచ్చినాయి. కాకపోతే ఈసారి అలాంటి పరిస్థితి రాదని నేను అనుకుంటున్నాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ చాలా గర్వంగా ఇది నేను సాధించింది అని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. అంటే మీ కష్టం చిన్నప్పటి నుంచి ఏ విధంగా కష్టపడ్డారు, ఐపీఎస్ అవ్వటం అంటే అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందులోనూ మీరు వచ్చిన మీ జర్నీ అదంత ఈజీ జర్నీ కాదు. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అంటే ఒక రొమ్ము విడిచి చెప్పుకోగలిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నేత. ఎలా అనిపిస్తుంది? అంతే గర్వంగా చెప్పుకుంటున్నాను. ఐఎమ్ బీయింగ్ వెరీ హానెస్ట్ విత్ యూ. ఒక సిద్ధాంతాన్ని, ఒక నాయకుడిని నమ్మి, ఒక పార్టీ యొక్క ప్రస్థానాన్ని అప్రిషియేట్ చేసి, గుర్తించి, విశ్వసించి ఒకసారి ఒక పార్టీలోకి వచ్చిన తర్వాత ఏమాత్రం శషభిషలు లేకుండా, ఏమాత్రం వేరే ఆలోచనలు లేకుండా అద్భుతంగా పనిచేయడమే నాకుండే లక్షణం. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను బాధపడను. నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవడంలో ఏమాత్రం గర్వపడుతున్నాను. అబ్సల్యూట్లీ. సో ఆ రోజు నేను బీఎస్పీలో ఉండి బీఎస్పీ కార్యకర్తని చెప్పుకోవడంలో నేను సిగ్గుపడలేదు. అందుకొరకే ధైర్యంగా నీలకండువా వేసుకొని 4000 గ్రామాలు తిరిగాను. నాకు బీఎస్పీలో ఇబ్బందులు ఎదురైనప్పుడు నా విలువైన జీవితాన్ని వృధా చేసుకోకుండా ఈ జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేయడానికి ఒక చక్కటి వేదిక కావాలని నేను బీఆర్ఎస్లోకి వచ్చాను. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్. సో అలాంటప్పుడు బీఎస్పీలో ఎంత గర్వంగా ఉన్నాను, నేను బీఆర్ఎస్లో కూడా అంతే గర్వంగా ఉన్నాను. అబ్సల్యూట్లీ. ఇక్కడ ఇంకొక అంశం మాట్లాడాలి. బీఆర్ఎస్కి వెళ్ళే ముందు ప్రస్తుత సీఎం రేవంత్ నుంచి చాలా మంచి ఆఫర్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి వచ్చాయి. వాస్తవమా కాదా? వచ్చాయండి. నేను కాదు, రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా ఆ విషయం. నేను టీజీపీఎస్సీ చైర్మన్గా నేను రమ్మన్నాను, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ రమ్మన్నాను, ఆయన కూడా రాలేదు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి పోయాడు, ఆయన ఇష్టం, దానికి నేనేం చేయలేను. ఆయన చాలా బహిరంగ సభలోనే చెప్పాడు. నచ్చలేదా రేవంత్ మీకు? ఆఫర్ నచ్చలేదా? రేవంత్ నచ్చలేదా? రేవంత్ నచ్చకపోవడానికి ఆయన పెళ్లి కూతురు కాదు, లేకపోతే అది కాదు. కానీ వాస్తవం ఏంటంటే నాకు ప్రజల గొంతుకగా ఉండాలని అనిపించింది. రేవంత్ రెడ్డి గారు ఆనాడు నన్ను మళ్ళీ ఒక కమిషన్ చైర్మన్గా ఉండి, రాజ్యాంగబద్ధమైన సంస్థ 4 గోడలకే పరిమితమై ఏసీ రూమ్లో ఉండి, మీరు ఏదో క్యాబినెట్ హోదా ఉండే టీజీపీఐసీ చైర్మన్గా ఉండండి అని అంటే నాకు తెలుసు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉండే సిన్సియారిటీ. అదేవిధంగా నాకు ఏమంటారు, ఈ రాజ్యాంగబద్ధ సంస్థల్లో ఉండే ఫ్రీడమ్, ఇవన్నీ నాకు ఐడియా ఉంది. ఆల్రెడీ అప్పటికే చాలా రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా పనిచేశాను. నాకు ఇది కొత్త కాదు. నేను ఆయన క్లియర్గా చెప్పాను, రేవంత్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, కానీ నేను ప్రజల గొంతుగా ఉండాలనుకున్నాను. నేను లేట్ అవుతానేమో, కానీ నేను సక్సెస్ అవ్వడంలో కొంత లేట్ అవ్వచ్చు, కానీ నేను సక్సెస్ అయితే అవుతాను. నేను ఆపోజిషన్ పార్టీలోకి వెళ్తానని చెప్పాను. ఆయన పర్మిషన్ తీసుకొని చేయడానికి ఆయన నా బాస్ ఏం కాదుగా. సో నేను ఆయన ఫ్రెండ్లీగానే చెప్పాను. సో ఫైన్. ఆయన కూడా ఓపెన్గా మీటింగ్లో చెప్పాను, నేను ఆఫర్ చేసినా రాలేదు, ఆయన ఇష్టం, ఏ పార్టీకి పోతే నాకేంది అన్నాడు. దట్స్ ఓకే. ఆయన ఎన్ని పార్టీలు తిరగలేదు. ఆయన బీజేపీలో లేడా, ఆయన ఏబీపీలో లేడా, ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు, ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు, దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చాడు. ఆయన జర్నీ ఆయనది, నా జర్నీ నాది. ప్రవీణ్ కుమార్ గారు, ఇక్కడ కొన్ని అంశాలు మనం మాట్లాడితే, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉంటుందో రాజకీయాల్లో కూడా ఆ విధమైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా?
మంచేది తప్పాలి, చెడేది తప్పదు, ఏంటి చేయాలి, అనేది ఏం చేయాల్సిందే. జరుగుతుంది? ఎలా ఉంది ఆ రెండింటికి తేడా? చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే నేను పనిచేసిన పోలీస్ వ్యవస్థ ఈరోజు ఇదే పోలీస్ వ్యవస్థనా అని ఆశ్చర్యం వేస్తుంటుంది. నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది, బాధ అవుతుంటుంది. నా తల్లి లాంటి డిపార్ట్మెంట్ మీద నేను వ్యతిరేకంగా మాట్లాడాలంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ వాస్తవాలు ప్రజలకు చెప్పకపోతే ప్రజలకు అన్యాయం అవుద్ది. సో ప్రజలను ఈ ప్రభుత్వాల దోపిడీ నుంచి కాపాడుకోవాలంటే యూనిఫామ్ లేని ఒక పోలీస్ ఆఫీసర్గా గస్తీ తిరగాల్సి వస్తుంది. Yes, ప్రతి ఒక్క పౌరుడు కూడా పోలీస్ అంటారు. అవును, ప్రతి ఒక్క పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్ అధికారి. ఆ విధంగానే చేస్తున్నాను నేను. డ్రెస్ దూరం అయింది, ఆ సంస్థ దూరం కాలేదు, పెట్టాం. నేనే పెట్టాం. పక్కకు పెట్టాను. పక్కకు పెట్టి తర్వాత ఇప్పుడు ఖద్దరు వచ్చింది, రకరకాల అంశాలు, రకరకాల విమర్శలు. ఎలా అనిపిస్తుంది రోజు? కామన్ అయిపోయింది. ఫస్ట్లో ఇబ్బంది అనిపించింది, వాస్తవం చెప్తాను. ఫస్ట్లో ఇబ్బంది అనిపించింది, ఇంత ఘోరంగా ఉంటుందా అనిపించింది. సో కానీ ఇప్పుడు రాజకీయం అంటే నేను ఇదేనేమో అనిపిస్తుంది. కాకపోతే ఎప్పుడైనా మారదా అన్న ఆశ ఉంది. నేనేమో ప్రజల ప్రయోజనాలే పరమావధిగా రాజకీయం చేస్తాను. అవతలోళ్ళేమో ప్రవీణ్ కుమార్ను బదనాము చేయడమే లక్ష్యంగా రాజకీయ ఎత్తుగడగా వాళ్ళు చూస్తారు. అసలు ట్విట్టర్లో వారు రేంజ్లో వెళ్ళిపోతుంది కదా. ఐ లైక్ ట్విట్టర్. నేను చూస్తుంటా, నేను ఫాలో అవుతుంటా అందుకోసం. యా, ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చారు, బీఆర్ఎస్లో కీలకంగా ఉంటున్నారు. బీఆర్ఎస్కు గొంతుకగా ప్రవీణ్ కుమార్ని వాడుకుంటున్నారు తప్ప ప్రజల గొంతుకగా మార్చే ఉద్దేశం బీఆర్ఎస్లో లేదు. చాలామంది ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు వచ్చారు వెళ్ళారు, ప్రవీణ్ కుమార్ కూడా అదే పరిస్థితి అనేది బయట టాకింగ్ ఆన్సర్ చేస్తారు. అది తప్పండి. బీఆర్ఎస్ నన్ను వాడుకుంటుంది అనేది కూడా తప్పే. బీఆర్ఎస్ అందరికీ అవకాశాలు ఇస్తుంది. బీఆర్ఎస్ అనేది ఒక చక్కటి వేదిక, రాజ్యాంగబద్ధమైన సంస్థ, ఒక గొప్ప చరిత్ర ఉన్న పార్టీ, ఒక గొప్ప పోరాట యోధుడి నాయకత్వంలో నడుస్తున్న పార్టీ. బీఆర్ఎస్ పార్టీ మాలాంటి వాళ్లకు తప్పకుండా అవకాశాలు ఇస్తుందని నేను అనుకుంటున్నాను. అధికారిగా నాకు అద్భుతమైన ఫ్రీడమ్ ఇచ్చినందువల్లనే నేను 10 లక్షల మంది పిల్లలను చాలా గొప్పగా ప్రయోజకులు చేశాను. లేకపోతే వాళ్ళు ఈరోజు గంజాయి తాగుతూ ఊర్లలో మగ్గిపోయేవాళ్ళు, లేకపోతే గన్నులు పట్టుకొని అడవుల్లోకి పోయి ఎన్కౌంటర్లో లేకపోతే ఇంకేదో అయ్యేవాళ్ళు ఆ పిల్లలు, లేకపోతే తల్లిదండ్రులకు భారం అయ్యేవాళ్ళు, లేకపోతే మన షాబాద్లో 6 మందిని చంపినట్టుగా రాజ్ కుమార్ లాగా సమాజానికే భారం అయ్యేవాళ్ళు. అలాంటి ప్రమాదం ఉండే బిడ్డలను లక్షలాది మందిని నేను ఒక మంచి మార్గంలో నడిపించడానికి కారణం కూడా చాలా వరకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. ఆ అవకాశం నాకు ఇచ్చింది బీఆర్. ఇక్కడ ఒక అంశం గురించి వస్తా. నాకు తెలిసి మీకు 2 పిల్లలు అనుకుంటా, 3వ మానస పుత్రిక ఉంది. మాటలు చాలా మంది, నాకు 10 లక్షల మంది పిల్లలు. 3వ మానస పుత్రిక స్వారో. అవును, స్వారోని మానస పుత్రికగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూస్తాడు. ఈ స్వారోకి ఒక మంచి టాక్ వినిపిస్తున్న సమయంలో మీపై ఏమైనా ఒక కుట్ర జరిగిందా? మిమ్మల్ని ఆపేందుకు ఆ వర్డ్స్ వాడారా? తెలుసు మీకు అవన్నీ కూడా, ఏం జరిగింది ఏంటి అని. ఎలా చూస్తున్నారు అసలు స్వారో? వంశీ గారు ఒక మంచి పని చేసినప్పుడు చాలామంది చెడ్డ వ్యక్తులు ఆ మంచి పని ఆపకుండా, మంచి పని ముందరికి పోకుండా చూస్తారు, రాళ్ళేస్తారు. అవన్నిటికీ సిద్ధమయ్యే నేను ఈ ప్రజా జీవితంలోకి వచ్చాను. నేను ఎవడో రాళ్ళేస్తాడని, ఎవడో కుక్క మొరుగుతాడని నేను ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండలేను. కరెక్ట్. నాకు లక్ష్యం ఉంది, నాకు ఒక సమాజాన్ని గొప్పగా నిర్మించాలని ఉంది. ఈ సమాజంలో ఎప్పుడు అణిచివేయబడ్డ వర్గాలు వాళ్ళు ఎప్పుడు ఆత్మన్యూనతా భావానికి లోనై ప్రతిరోజు కూడా బానిసల్లాగా బాంఛన్ కాల్మొక్త అంటూ, లేకపోతే ఎప్పుడు కన్నీళ్లు పెట్టుకొని తక్కువ వాయిస్తోని వాళ్ళకుండే గొప్ప అద్వితీయమైన శక్తిని మరిచిపోయి కలేబరాల్లాగా బతకాలని నేను అనుకోవట్లేదు. కానీ స్వారో స్వారో తీసుకొచ్చింది, స్వారో తీసుకొచ్చింది అందుకే. కానీ ఎందుకు ఒక రోజు మీరు ఒక ప్రతిజ్ఞ చేయించారు, ఆ ప్రతిజ్ఞ చాలా వివాదాస్పదమైంది. రాష్ట్రపతి నుంచి మెడల్స్ తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు అదే రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు మీ మీద. ఎలా చూసారు ఆ అంశాన్ని? మరి ఏమైందా ఫిర్యాదు? అదే అసలు ఆ ఫిర్యాదు వరకు ఎందుకు వెళ్ళింది అంటున్నా. రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు, పార్లమెంట్లో చర్చ చేశారు, కరెక్ట్. తర్వాత నా మీద పోలీస్ కంప్లైంట్ చేశారు. ఏమైంది మరి? ఎందుకు దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు? మొత్తం ఛేదించారు. 100%. అది కావాలని ఒక సమాజంలో అణచివేయబడ్డ వర్గాలు, సమాజంలో దాదాపు 80% ఉండే ఈ వర్గాలు, బడుగు, బలహీన, నిమ్న, దళిత అనే ఘోరమైన ముద్రేయబడ్డ వర్గాలు, వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడి
అందరిలాగే మేము కూడా చదువుకోవాలి, అందరిలాగే మేము కూడా సంపద వైపు ప్రయాణం చేయాలి నిజాయితీగా అని అనుకోవడం తప్పు కాదు. వాళ్ళు ఆ విధంగా అనుకొని ఆచరణలో పెట్టినప్పుడు అనాదిగా సంపద మీద అధికారం ఉన్న ఈ 10% వర్గాలు, 20% వర్గాలు వాళ్ళు వీళ్ళని రానివ్వరు. ఆ రానివ్వకుండా ఎన్నో కుట్రలు చేస్తారు. ఆ కుట్రలో భాగమే ప్రవీణ్ కుమార్ మీద బురద చల్లడం. అసలు నేను చాలా సందర్భాల్లో అంటే ఒక జర్నలిస్ట్గా నేను కాస్త ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పుడు ఆ స్వారో అంశం మీరు ప్రార్థన అంశాలు తెరపైకి వచ్చినప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి నేను అడగగలుగుతున్నా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే చాలామందికి కూడా ఐపీఎస్ ఎలానో ఆర్ఎస్ ఎలా అనుకుంటారు. కానీ రేపల్లె శివ ప్రవీణ్ కుమార్. సో శివ అంటే హిందూనే కదా. సో ఎందుకు ఆ చిన్న లాజిక్ను కూడా ఎగ్జాక్ట్లీ అంత అజ్ఞానులు అవతల వైపు ఉన్నారని అంత అజ్ఞానులు అవతల వైపు ఉన్నారు కాబట్టి ఈ దేశం ఇట్లా ఏడ్చింది. ఓకే, నిజంగా నా క్యాస్ట్ సర్టిఫికేట్ చూసినా తెలుస్తుంది. నా పెళ్ళి హిందూ సాంప్రదాయాల ప్రకారం జరిగింది. మా వైఫ్ హిందువునే. మీ సిస్టర్ పెళ్లి కూడా మా తమ్ముడి పెళ్ళి హిందూ సాంప్రదాయాల ప్రకారం జరిగింది. మా చెల్లెలు పెళ్ళి బాలబ్రహ్మేశ్వర స్వామి, నవబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో చేశాము. ఆమె కూడా ప్రాక్టీసింగ్ హిందూనే. సో ఇంతమంది హిందువులు మా ఇంట్లో ఉన్నప్పుడు, నేను హిందువునే అయినప్పుడు, నా పేరులో శివ ఉన్నప్పుడు, నేను హిందూ వ్యతిరేక ప్రచారం చేస్తున్నానని అక్రమంగా అబద్ధాలతో ఒక వీడియోను మార్పు చేసి దేశవ్యాప్తంగా సర్క్యులేట్ చేసిన వాళ్ళు ఏమైపోయారు? ఈరోజు ఏమైపోయారు? అక్కడికి కూడా వస్తాను. ఇంకా దీనికన్నా వచ్చే ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న సేవ కన్నా కూడా చెయ్యని ప్రతిజ్ఞ లేదంటే మార్ఫింగ్ చేసిన వీడియోనో దేశవ్యాప్తంగా సంచలనమైనప్పుడు నిజం ఇల్లు దాటకపోతే అబద్ధం ఊరంతా ప్రచారం బాధ అనిపించిందా? ఎందుకంటే మీరు చాలా మంది పిల్లలను తీసుకొచ్చారు, వాళ్ళకి మార్గనిర్దేశం చేస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఒక జర్నలిస్ట్గా నా పని నేను చేసేటప్పుడు కింద మీ సెక్యూరిటీని నేను ఎంక్వైరీ చేశాను. ఇంకా చాలామంది అప్పట్లాగే ఇక్కడికి వస్తున్నారా అంటే, సార్ రోజు చాలామంది పిల్లలు వస్తారు, సార్ని కలుస్తారు, ఓపికగా సార్ సమాధానం చెప్తారు, వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటే మట్టుకు సార్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తారనే మాట నేను విన్నా. ఇది జనాలకి చేరాలని నేను ఇప్పుడు చెప్తున్నా. సో ఏం మార్పు అయితే రాలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లో. కానీ రేవంత్ రెడ్డి అన్నట్టుగా నన్ను కోసుకొని తిన్నా రూపాయి రాదన్నట్టు ఆయన కోసుకొని రూపాయి రాదు, నన్ను కోసినా కూడా మార్పు రాదు. అట్లే ఉంటుంది. స్ట్రైట్కి వచ్చేస్తా. కరీంనగర్లో వర్క్ చేశారు కదా మీరు, అప్పటి నుంచేనా బండి సంజయ్ ఏమన్నా? అసలు అప్పుడు బండి సంజయ్ అంటాడు ఎవడో నాకు తెలియనే తెలియదు. అప్పుడు నాకు అసలు తెలియదు. ఎందుకు అంత మీ ఇద్దరికి ఇప్పటికీ ఆ వైరం ఏం లేదా? బండి సంజయ్ ఎవరండి? ఆయనకు నాకేం వైరం వంశీ గారు? ఆయన ఎవరు, నేనెవరు? నేను ఒక మాజీ ఐపీఎస్ అధికారిని, ఇప్పుడు భారత రాష్ట్ర సమితిలో ఒక జనరల్ సెక్రటరీని. నా రాజకీయం నేను చేసుకుంటా. ఆయన ఒకప్పుడు కౌన్సిలర్గా స్టార్ట్ చేసి తర్వాత ఎంపీగా అయ్యి తర్వాత ఎంపీ నుంచి దాని తర్వాత ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. ఆయన ప్రస్థానం ఆయనది, నా ప్రస్థానం నాది. ఆయనకు నాకు అసలు ఎన్నడూ కూడా కరీంనగర్ రాజకీయాలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అప్పట్లోనే ముద్ర వేశారు, వాస్తవమా కాదా? కరీంనగర్లో రాజకీయ నాయకులను కాపాడాను, లేకపోతే ఇవాళకి అందరు గోరీలలో వండుకుంటారు వాళ్ళందరూ. కరీంనగర్లో ఈరోజు అంత ప్రశాంతంగా వీళ్ళందరూ గంగుల కమలాకర్ కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, బండి సంజయ్ కానీ వీళ్ళందరూ ఈరోజు నిర్భయంగా రాజకీయాలు చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా ప్రవీణ్ కుమార్ లాంటి అధికారులు ఎంతోమంది ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై పనిచేశారు కాబట్టి అలా కరీంనగర్. అడవుల్లోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ప్రవీణ్ కుమార్ ఏసీ గదుల్లో కూర్చోవాల్సిన ప్రవీణ్ కుమార్ అడవుల్లోకి వెళ్ళి నక్సలైట్లతో మాట్లాడి ఇది కాదు ఇట్లా కూడా ఛాన్స్ ఉంది, ఇదొక విధానం అని చెప్పి బయటికి తీసుకొచ్చింది ఎవరు మాట్లాడరు, కానీ ఎన్కౌంటర్ మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ ఎదుగుతున్నాడు. ఇతను ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చాడు. ఇతను రేపు పొద్దున ఏకమేగా కూర్చుంటాడు. ఈ ఊర్లల్లో బర్రెలు కాయాల్సిన వాళ్ళు, గొర్రెలు కాయాల్సిన వాళ్ళు, మన బట్టలు ఉతకాల్సిన వాళ్ళు, మన చెప్పులు తుడవాల్సిన వాళ్ళు, లేకపోతే మన ఊర్ల రోడ్ల మీద తరతరాలుగా రోడ్ల మీద పారిశుద్ధ్య కార్మికులుగా బతుకుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ కుటుంబాల నుంచి వచ్చిన ప్రవీణ్ కుమార్ ఈరోజు ఒక ఐపీఎస్ అయ్యాడు. ఐపీఎస్లో కూడా మామూలు ఐపీఎస్ కాదు, ఒక ఖతర్నాక్ ఐపీఎస్ అయ్యాడు. ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. మళ్ళీ గురుకులాలకు పోయాడు. మళ్ళీ 10 లక్షల మంది ప్రవీణ్ కుమార్లను తయారు చేశాడు. వేలాది మందిని కాంట్రాక్టర్లుగా తయారు చేశారు. మళ్ళీ అదంతా పక్క పెట్టి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. సో వీడిని ఎట్లనే చేసి బదనాం చేయాలి. నా దగ్గర మీడియా లేదు, నా దగ్గర మాఫియా లేదు, ఏమీ లేదు, నా దగ్గర డబ్బులు లేవు. సో ఎట్లనే బదనాం చేయాలి. ఎన్కౌంటర్. డబ్బు లేకుండా రాజకీయాలు సాగుతాయా ఇప్పుడు? వాస్తవంగా మాట్లాడుకుందాం. సాగవని ఇప్పుడు తెలుస్తుందా? అర్థమైందా? అర్థమైంది. రాజకీయాన్ని ఫ్లేవర్ టేస్ట్ చేశారా? అర్థమైంది. సో ఇప్పుడు ప్రవీణ్ కుమార్ ఎదుగుతున్నాడు. వీని ఎప్పుడు ముందరనే బదనాం చేస్తే అయిపోతే గబ్బడ్డ కాల్సి మిస్ చేద్దాం. ఎన్కౌంటర్ స్పెషలిస్టు. మరి నేను ప్రాణాలకు తెగించి ఈ మారణహోమం ఆపాలని
ఇగో ఇప్పుడు కరీంనగర్లో తిరుగుతున్న రాజకీయ నాయకులందరూ కూడా సురక్షితంగా రాజకీయాలు అవును. చేసుకోవాలని అప్పుడు నేను అప్పుడు చర్చ అప్పుడు చేసి ఎన్కౌంటర్ తీసుకొచ్చా. స్పెషలిస్ట్ అన్నారు. ఇప్పుడు ఆపరేషన్ కగార్ పూర్తి అయిపోయింది. అసలు ఏం చెప్తారు ఆపరేషన్? ఆపరేషన్ కగార్ పూర్తయింది అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించి ఇక మావోయిస్టులతోని వాళ్ళతోని ఇద్దరితో కలిసి ఇక మేమందరం ఇక కాల్పుల విరమణ చేసుకున్నామని ఒక పెద్ద ఒప్పందం చేయించమని చెప్పండి. ఎందుకు చేస్తలేరు? ఇక్కడ రేవంత్ చేయించాడు వాళ్ళందరినీ అవును, జనజీవన్ రేవంత్ చేస్తే అయిపోయింది. దేశవ్యాప్తంగా చేయించాలి కదా. దేశవ్యాప్తంగా మావోయిజులు అంటే ఒక తెలంగాణ రాష్ట్రానికి ఉంటారు ఏంది, జార్ఖండ్ ఉంటారు, ఛత్తీస్గఢ్ ఉంటారు, మహారాష్ట్ర ఉంటారు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి మా అమిత్ షా నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి మాట్లాడమని చెప్పండి. ఎవరుద్దన్నారు? ఎలా ఉంది అమిత్ షా మోడీ ద్వయాన్ని ఎలా చూస్తున్నారు దేశ రాజకీయాలకు? మీకు కనిపిస్తూనే ఉందిగా ఏం జరుగుతుందో. అదే మీ మాటల్లో బేటీ విందామని. బచావో బేటీ పడావో అంటున్నారు. రోజు ఇక్కడ తెలంగాణ బేటీలందరూ ఏడుస్తూ ఉన్నారు. మీకు అందరికీ తెలుసు మీకు ఏం జరుగుతున్నదో. మా నినాదాలు కాదు, నిజంగా నిజాయితీగా పనిచేయాలి. నిదానాలు ఎవరైనా చెప్తారు. ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తున్నాం. నెక్స్ట్ తెలంగాణలో కూడా రాబోయేది మేమే. పశ్చిమ బెంగాల్ టార్గెట్ ఫినిష్ అయింది. ఇక్కడ మేము స్టార్ట్ చేసామంటున్నారు. సో ఏంటి భారతీయ జనతా అమ్మ పార్టీ బాబోయ్ అంటున్నారు జనాలు. అమ్మ బాబోయ్ అంటున్నారు. మళ్ళీ తెలంగాణకు కూడా వస్తారా నాయన ఇంకా చాలు అంటున్నారు. తెలంగాణలో చేసిన దుర్మార్గాలు చాలు, బలాత్కారాలు చాలు, ఇంక చాలురా బాబు బంద్ చేయండి, మీరు రాకుండా అని కాళ్ళు మొగ్దామని ఏమంటారు, వద్దు వద్దు బాబు అంటున్నారు. మీకు ఈ గుర్తే వద్దు అంటున్నారు. బండి సంజయ్ విషయానికి వద్దాం. సో మీరు ఆన్సర్ చేస్తారా లేదా? ఒక పోలీస్ ఆఫీసర్గా చేస్తారా, ఏం ఒక కాదు. రాజకీయ నాయకుడిగా తెలిసే చెప్తా. చేస్తారా అనేది ఆయనకు మీ నాకేం ఇష్టం. పని రిటైర్డ్ చెప్పండి. పోలీస్ ఆఫీసర్గా బండి భగీరథ ఇష్యూ తీసుకుంటే, బండి భగీరథ ఇష్యూ అవ్వచ్చు, అంతకుముందు జరిగిన చాలామంది రాజకీయ నాయకుల పుత్రరత్నాలకు సంబంధించిన ఇష్యూస్ అవ్వచ్చు. వాళ్ళ తండ్రులు రాజకీయాల్లో ఉండబట్టే వీళ్ళు ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఏదో 4 రోజులు అలా జైల్లోకి వెళ్ళి వస్తారు తప్ప సామాన్యుడికి పడే శిక్షలు వీళ్లకు పడవు అనేది ప్రజల్లో ఉంది. పోలీస్ వ్యవస్థ అంత ప్రభావితం అవుతుందా రాజకీయాలతో? అవుతుందని కనిపిస్తుంది. ఇంత మా అప్పుడు ఇంత లేకుండే, కానీ ఇప్పుడు పూర్తిగా అయ్యిందని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే మీరు చెప్పిన కారణాలే ఆ విధంగా ప్రభావితం చేస్తున్నారు. కాబట్టి కఠోరమైన దుర్మార్గాలు చేసిన కిరాతకులు కూడా ఇలా పోలీసుల వలలో పడలేకపోతున్నారు. ఎందుకు? దీనికి ఆన్సర్ మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. ఒక అమ్మాయిని సంవత్సరం పాటు అత్యాచారం చేసిన ఒక నిందితుడు కేవలం కేంద్ర మంత్రి పుత్రరత్నమైనంత మాత్రాన అతను 9 రోజుల పాటు పోలీసులకు దొరకపోవడం ఏంటి? అతనికి ఆ మైనర్ బాలికకి ఇప్పటికీ న్యాయం జరగకుండా ఉండడం ఏంటి? అతనంతటికి అతను ముఖ్యమంత్రి ఆ నిందితుడి తండ్రిని అయ్యా మీ కొడుకుని దయచేసి సరెండర్ చెయ్యి అని అడుక్కోవడం ఏంటి అసహ్యంగా? మరి మిగతా వాళ్ళకు చట్టం ఉన్నవాడికే చుట్టం అంటే యూ షో మీ ద ఫేస్, ఐ విల్ షో యూ ద రూల్. వంశీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, ఓకే నీకు పోలీసులు నీ ఇంటికి వస్తారు. ప్రవీణ్ కుమార్ 1000 రూపాయలు కూడా లేవు, నేను ఇంటికి వచ్చి ఎత్తుకొని పోతారు. సింపుల్. డబ్బే రాజకీయాలను శాసిస్తుంది. అబ్సల్యూట్లీ. నీకు ఉంటే, డబ్బు ఉంటే, అధికారం ఉంటే, పెద్ద కులం ఉంటే నిన్నేం చేయరు. ఏం లేకపోతే ఊర్లల్లో వెలివాడలల్లో బతికితే 1000 రూపాయల కోసం కూడా ఎత్తుకునే పరిస్థితి వస్తే 2 నిమిషాలు కథం చేస్తారు అనేది చాలా క్లియర్గా అర్థమైంది. రీసెంట్గా జరిగిన షాబాద్ హత్య కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సో పోలీసులు బెయిల్ ఎలా ఇచ్చారు, బెయిల్ ఎట్లా వచ్చింది, పోలీస్ అధికారులే లంచాలు తీసుకున్న పరిస్థితి కూడా కనిపించింది. ఏంటి పోలీస్ వ్యవస్థ ఎందుకు ఇట్లా అవుతుంది అసలు? అదే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పేదవాళ్ళ అమ్మాయి, పేదమ్మాయి, ఆ పేదమ్మాయి ఆమె పోయి ఎన్నడూ చెప్పాలి పోలీసు వాళ్ళకు? పోలీసు వాళ్ళు ఆమె మాట ఎన్నడూ వినాలి? సో వాళ్ళు పోయి అడుక్కునే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఒక డీసీపీ దగ్గర పోలేరు, ఒక ఏసీపీ దగ్గరికి పోలేరు, ఒక సిపి దగ్గర పోలేరు. సో మరి ఎవరికి చెప్పుకుంటారు? వాళ్ళు మన బతికింతేరా అని ఏడుస్తూ ఉంటారు ఇళ్ళల్లో కూర్చొని, భయంగా. ఆయనకు కూడా వాళ్ళ మామ 5-6 సార్లు పోయి పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పిండు, సార్ వాడు ఏమో చేసేటట్టున్నాడని. 55 రోజులు అనండి ఒక పోక్సో నిందితుడిని అరెస్ట్ చేయడానికి. నాకు ఆశ్చర్యం వేస్తుంది. రెండోది వానికి యాంటిసిపేటరీ బెయిల్ ఎట్లా ఇస్తారండి? సెక్షన్ 7 ఆఫ్ పోక్సో రూల్స్ స్ట్రైట్గా అమ్మాయికి నోటీస్ ఇవ్వాలంటున్నారు బెయిల్ ఇచ్చే ముందు. మరి అమ్మాయికి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? కాంగ్రెస్ నాయకులే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అయితే ఎట్లుంటుంది మీరు ఆలోచించండి. ఇలా ఆ అమ్మాయికి బెయిల్ వచ్చే విషయంలో ఒక కాంగ్రెస్ నాయకుడే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యండి అలా. సో దీనిపై బీఆర్ఎస్ పోరాటం చేయబోతుంది. 100% పోరాటం చేస్తాం. ఎందుకు చేయకూడదు? 6 మంది ప్రాణాలు తీసుకొస్తారా రేవంత్ రెడ్డి గారు? ఆయన హోంమంత్రి కదా, ఆయన రాజీనామా చేయాలిగా, లేకపోతే ఆయన రివ్యూ చేసినట్టు ఎప్పుడైనా పోక్సో కేసులు ఎట్లా చూడాలండి? ఇది నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా గుర్తొస్తుంది, మాట్లాడాలి కాబట్టి. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ అని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అట్టహాసంగా నిర్మించింది. సరే,
ఆ ప్రయోజనాలు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అందుతున్నాయా? ఎందుకంటే ఇది ప్రజాధనం కాబట్టి నేను అడుగుతున్నా. అందుతున్నాయా అంటే అందుతుంటాయి. అందడం లేదని అంటలేను నేను. కానీ అందాల్సిన టైంలో అందడం లేదు. ఇప్పుడు నిజంగా ఇన్వెస్ట్మెంట్ ప్రజలందరి అభద్రతా భావాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి జరగబోయే నేరాన్ని ముందరే అప్రమత్తం చేసి ఉంటే 6 మంది చచ్చిపోయేవాళ్ళుగా. మరి ఆ పోలీసు వాళ్ళని ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? అసలు పోక్సో కేసు ఎంత పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబు కూడా మాట్లాడాడు. ఈ సీఎం మాట్లాడతలేడు. ఎట్లా చెప్పాలి మరి? ఈ హోంమంత్రికి 6 మంది మారణ హోమంలో చచ్చిపోతే కూడా ఒక మారణకాండలో 11 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు కూల్గా నిద్ర కత్తి తీసుకొని అందరినీ చంపేసి వెళ్ళిపోతే కనీసం ముఖ్యమంత్రి విజిట్ చేయకపోయా? లేకపోతే హోంమంత్రి పోవాలి కదా సంఘటన స్థలానికి. డీజీపీ రాడు, హోంమంత్రి రాడు, మరి ఎవరు వస్తారు? ఏం జరుగుతుంది? మీరు ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎవరి కోసం? రేవంత్ రెడ్డి ఆస్తుల రక్షణ కోసమే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్. కాంగ్రెస్ నాయకుల దందాలకు రక్షణ కోసమే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ గారు అందుకోసం పెట్టలే కదా, ప్రజలు కాపాడుకోవాలని పెట్టారు. ప్రపంచంలో ఎక్కడ లేనంత గొప్పగా మనం పోలీసింగ్ చేయాలన్నారు. ఎక్కడ పోయింది ఆ పోలీసింగ్? రైట్. ఇంకొక అంశానికి వద్దాం. ఒక రకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందా? అనుమానం ఎందుకు? 100%. 100%. అది ఏ రాష్ట్రం, మీరు నిజాయితీగా మాట్లాడుతాం, ఎక్కడ పోయినా, ఏ పల్లె పోయినా, ఏ పట్టణం పోయినా, ఎక్కడ పోయినా కూడా మాకు ఈ ప్రభుత్వం వద్దు, ఎంత తొందర వీలైతే అంత తొందర రేవంత్ రెడ్డిని గద్దె దించే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి. ఒకవేళ గవర్నమెంట్ వస్తే మీరు అన్నట్టుగా ప్రజల నుంచి జనాల నుంచి వినిపిస్తున్న టాక్ నేను మీకు చెప్తున్నా, మీ దృష్టికి కూడా వచ్చే ఉంటుందో లేదో. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని హోంమంత్రిగా చూడాలనుకుంటోంది రాష్ట్రం. దానికి సిద్ధమేనా? కేసీఆర్ గారు, ప్రవీణ్ నువ్వు పలాని భూమికి అద్భుతంగా నిర్వహించగలవు, నీ వల్ల ప్రజలకు ఈ విధంగా అయితేనే లాభం అవుతుంది, నువ్వు ఈ పని చేయంటే నేను ఏ పని చేయడానికి నేను సిద్ధమండి. నేను అట్లా ఎప్పుడు కూడా నాకు ఈ పోస్ట్ కావాలనే అడగడానికి నేను రాలేదు, నాకు ఈ వ్యవస్థనే కావాలి, నాకు ఈ పాత్రనే కావాలని అడగడానికి నేను రాలేదు. నాకు ఒక ఫ్రేమ్వర్క్ ఉంది వంశీ గారు. నేను ఎక్కడ పోయినా కూడా ఈ విధంగానే పనిచేస్తాను. మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. నేను ఎక్కడ పోయినా కూడా ఒక ఫ్రేమ్వర్క్తో పనిచేస్తాను. ఒక పాలసీ, లేకపోతే ఒక 1000 మంది, లక్షల మంది, 10 లక్షల మంది, 20 లక్షల మందికి లాభం అయ్యే పని ఏదైనా ఉంటే ఆ పని చెప్పండి, నేను రాత్రి బావులు పని చేస్తాను. కోనేరు కోనప్ప, ఈ పేరు వినగానే ఏం గుర్తొస్తుంది మీకు? మిత్రుడా? అప్పుడా ఇప్పుడా? ఇప్పుడు అప్పుడు ఒక రాజకీయ ప్రత్యర్థి. ఇప్పుడు మేమిద్దరం ఒకటే పార్టీలో ఉన్నాం. ఇప్పుడు మేము డెఫినెట్గా ఏ పార్టీలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నా. మీ మీద పర్సనల్గా మిమ్మల్ని టార్గెట్ చేయటం కాదు, మీ బాబుని కూడా టార్గెట్ చేశారు. 25,000 రూపాయలు నా మీద కూడా 25,000 రూపాయలు. సో ఏంటి అసలు ఆ అంశం ఎలా అనిపించింది అసలు? రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అని నాకు తర్వాత అర్థమైంది. సో ఇప్పుడు అలాంటివి నేను పెట్టుకోలేదండి. ఒక పార్టీలో ఉన్నాము. సో ఒక పార్టీలో ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరించారా? అంటే పార్టీలో సంప్రదాయం, ఒక పార్టీలో 2 వ్యక్తులు ఉన్నప్పుడు మనకు పరస్పరంగా ఎన్ని విభేదాలను కూడా మనం కలిసి ఉండాలనేది పార్టీ యొక్క సాంప్రదాయం. అండ్ ఒక పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి మనం తప్పకుండా ఎవరిని కూడా దూరం పెట్టుకోకూడదు, అందరితో కలిసిపోవాలనేదే నా నమ్మకం కూడా. కేటీఆర్కి చాలా దగ్గరయ్యారు. ప్రతి ప్రెస్ మీట్లో అందరి నాయకుల దగ్గర కేటీఆర్కి చాలా దగ్గరయ్యారు. ప్రతి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. కేటీఆర్ మైండ్ ఎంత డైనమిక్గా ఉంటుందో జనాలకు తెలుసు. ఆ డైనమిక్ మైండ్కి ఇప్పుడు పోలీస్ మైండ్ యాడ్ అయింది అనేది ప్రత్యర్థులు కూడా మాట్లాడుకుంటున్న మాట. ఎలా చూస్తున్నారు? చాలా అదృష్టం. మా కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో పనిచేసే అవకాశం రావడం నిజంగా నాకు చాలా గొప్ప అవకాశం, అదృష్టం అండి. నేను ఏ మాట కామాట చెప్తా, దీంట్లో ఏమాత్రం శేషభిషలు లేవు. వాళ్ళిద్దరి వల్ల ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పరిణతి చెందిన నాయకులు వీళ్ళు. ఒక గొప్ప ప్రగతిశీల భావాలున్న వ్యక్తి కేటీఆర్ గారు. అంటే ఒక 21st సెంచరీలో ఇండియా ఏ విధంగా ఉండాలి, అక్కడ నా తెలంగాణ ఏ విధంగా ఉండాలి, తెలంగాణ ఒక టెక్నాలజీ క్యాపిటల్ ఆఫ్ దిస్ వరల్డ్, టెక్నాలజీ క్యాపిటల్ ఆఫ్ దిస్ కంట్రీ ఏ విధంగా కావాలన్న ఒక అద్భుతమైన కళలు కననేవాడు విప్లవకారుడు కాలేడు. ఆ కళను నిజం చేయాలని ఆయన ఆరాటపడుతున్నాడు. ఆయన చేసే ప్రయత్నంలో నేను కూడా ఆ ప్రస్థానంలో పాలు పంచుకోవడం అనేది నాకు ఒక గొప్ప అదృష్టం, అవకాశం. దాన్ని నేను వదిలి మీరు పాలు పంచుకుంటున్నారు కరెక్టే. మీరు అంటే ఐపీఎస్కి రిజైన్ చేసి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నప్పుడు చాలామంది యువత మాకో నాయకుడు వస్తున్నాడు రా, మా గొంతు వినిపించటానికి, మా బాధలను చెప్పటానికి అని చెప్పి చాలామంది యువత మీతో నడిస్తే
మీరు బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లోకి చేరిన తర్వాత ఆ యువత మీతో నడిచిందా? ఎందుకు ఎందుకు Very ఈ good క్వశ్చన్ question. ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా? ఇంకా నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వాల. బీఆర్ఎస్ అనేది యువతను మర్చిపోయింది, ఉద్యమకారులను మర్చిపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గాలనైతే అందలం ఎక్కిస్తామన్నారో వాటందరినీ పక్కన పెట్టింది. ఆ గూటికి మా నాయకుడు అనుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరితే ఈరోజు వాళ్ళంతా మీ పక్కన ఉన్నారా? వాళ్ళందరూ నా పక్కన ఉన్నారు, ఎక్కడ పోలేదు. రోజు నా దగ్గరికి వస్తున్నారు. మాటలేనా, చేతల్లోనా? వేరే పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ నా దగ్గరికి వస్తున్నారు, నన్ను చూసి వస్తున్నారు. సర్ది చెప్పుకోగలిగారా వాళ్ళకి? ఎందుకు 100% అండి, నా మీద నమ్మకం ఉంది వాళ్ళకు. ఆ రోజు నన్ను నమ్మే నడిచారు. ఈ రోజు కూడా నేను బీఆర్ఎస్లో ఉన్నా కూడా ఆ వర్గాల గొంతుకగానే నేను ఉన్నాను. వాళ్ళు నన్ను నమ్మేస్తున్నారు. వాళ్ళకి ఏ పనులు ఉన్నా కూడా మళ్ళీ నన్నే కాంటాక్ట్ చేస్తున్నారు. రెగ్యులర్గా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే నేనే పరిష్కారం చేస్తున్నా. సో నేను వాళ్ళకు ద్రోహం చేయలేదు, నేను ఎవరికి ద్రోహం చేయను. ద్రోహం చేసేటోడిని అయితే నేను రాజకీయాలకు రాను. సో అది నేను మొత్తం కూడా నా సంపాదన చూసుకుంటా. నేను ఎందుకు రాజకీయాల్లోకి వస్తాను? నాకు అలాంటి ఆలోచన లేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా ఇంటెలెక్చువల్, పాలిటిక్స్లోనూ అని మీరు అంటున్నారు. పాలిటిక్స్లోనూ సర్వీస్లోనూ. ఇది నేననే మాట కాదు, జనాల నుంచి వచ్చిన మాట. అండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఇంటర్వ్యూ చేయాలి అంటే ఇంటర్వ్యూలు చూడకూడదు, జనాల కమెంట్స్ని చూడాలి. ఇందులో చాలా అంశాలు తెరపైకి వచ్చాయి. ఇంత చక్కగా మాట్లాడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముందస్తు ప్లానింగ్ ఉంటుంది, మీకు ఫ్రేమ్ వర్క్ ఉంటుంది, ప్రతిదీ కూడా. అనంతపురంలో ఒక కీలక నేత హత్య, పరిటాల రవి హత్య కేసులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిన ఇన్ఫర్మేషన్ని ఆనాడు అధికారులు పట్టించుకోకపోవటమే పరిటాల రవికి మరణశాసనం అయిందా? బహుశా దాన్ని సీరియస్గా తీసుకుని ఉంటే పరిటాల రవి బతుకుండేవాడు. నేను అదే చెప్తున్నాను, నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తాను. నేను పంపించిన ఒక రేడియో మెసేజ్ను, నేను ప్రభుత్వానికి ఆ రోజు పంపించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ను ఆనాడు ఉండే పోలీస్ అధికారులు కానీ ఆనాడు ఉండే ప్రభుత్వ అధికారులు సీరియస్గా తీసుకుని ఉంటే ఈరోజు పరిటాల రవి బహుశా సజీవంగా ఉండేవాడు. పరిటాల రవి ఒక్కడే కాదు, చాలామంది సజీవంగా ఉండేవాళ్ళు. చాలా మారణహోమం జరిగింది అనంతపురంలో ఆ రోజు, వాళ్ళందరూ సజీవంగా ఉండేవాళ్ళేమో. నేను ఆ రోజు ఏమన్నాను, జైలులో ఉన్నవాళ్ళు ఈ కుట్ర చేస్తున్నారు, ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్న సమాచారం నాకు వచ్చింది, దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పాను. నేను జైలు అధికారిని కాదు, నేను ఒక జిల్లా ఎస్పీని. నా కంట్రోల్లో లేని ఒక వ్యవహారం గురించి నాకు తెలిసినప్పుడు నేను ఆనాడు డీజీపీకి మిగతా అధికారులకు చెప్పాను. మరి వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదో నాకు తెలియదు. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సెక్యూరిటీ తగ్గించిందా? తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు కదా. అప్పుడు పరిటాల రవికి కూడా సెక్యూరిటీ తగ్గించారు. సెక్యూరిటీ తగ్గించటం వల్లే అంత గన్ షాట్గా ఫైరింగ్ జరిగింది. సెక్యూరిటీని తగ్గించలేదండి ఆయనకు ఎమ్మెల్యేకి ఎంత సెక్యూరిటీ ఉంటుందో 2+2 గన్మెన్ ఆయనకు కూడా ఉన్నారండి. అది సెక్యూరిటీ తగ్గించడం వల్ల కాదు, కానీ ఆ సెక్యూరిటీని తలదన్నే ఒక ఫైరింగ్ స్క్వాడ్ జైల్లో ఉండే అతన్ని హత్య చేయాలనుకున్న సూరి వీళ్ళందరూ తయారు చేసుకోగలిగారు. సో ఆ విషయం ప్రభుత్వానికి తెలవపడం అని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ రోజు అంటే మా ఇంటెలిజెన్స్ ఇంత పెద్ద వ్యవస్థ, వీళ్ళందరూ రకరకాలు ఉంటాయి. సో నా భద్రత తగ్గించడం అనేది మీరు అన్న ఇంతకుముందు వేసిన ప్రశ్నలన్నీ కూడా నేను అడుగుతా ఉన్నాను. మరి ఎందుకు ఈయన ఇంత అడుగుతున్నాడు అనేది నా భద్రత అసలు ఏంది, అసలు ఎక్కడి నుంచి వచ్చిండు ఇతను, ఎందుకు అడుగుతున్నాడు, వీడికి మన దగ్గరే ఉంది కదా అని చెప్పి నా భద్రత తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను దానికి పెద్దగా భయపడ్డాను. నేను ఒక లక్ష్యం కోసం వచ్చిన, నేను చనిపోయిన తర్వాత కూడా నా ఆత్మ కూడా అదే పని చేస్తాను చెప్తున్నా. నేను అంటే ఒక మంచి నాయకుడిని చూడాలనుకుంటుంది తెలంగాణ సమాజం. సో వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి గారు చూడాలనుకోవట్లేదు కదా. రేవంత్ రెడ్డికి అంత కుట్రలు చేసే మనస్తత్వం ఉందా అసలు? లేకపోతే ఆయన ఇంత నా బుల్లెట్ ప్రూఫ్ కార్లు, లేకపోతే మా భార్యను రాత్రి ట్రాన్స్ఫర్ చేయడము, తర్వాత ఇవన్నీ చేయడం ఆయనకు నేను పెద్ద ప్రభుత్వం అనే మహాసముద్రంలో ప్రవీణ్ కుమార్ అనే ఒక మాజీ పోలీస్ అధికారి ఒక చిన్న రేణు అంతే. దానికి పెద్ద దీని చుట్టే అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నలు రేవంత్ అంత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? లేకపోతే నా బుల్లెట్ ప్రూఫ్ కారు తీయాల్సిన అవసరం ఉంది, నా గురించి ఇంకో 10 మందిని 20 మంది డీజీపీలను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు కూడా ఈ రాష్ట్రానికి సేవ చేశారు, దేశం కోసం కాపాడుపడ్డారు, వాళ్ళు కూడా ప్రాణాలకు తెగించి పోరాడారు. మరి నా ఒక్కని గురించి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం అంత కసి ఎందుకు మా మీద అని అంటాను. రిజర్వేషన్లకు సంబంధించి దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు ఈ చర్చ నిరంతరం జరుగుతుంది. మీరు రిజర్వేషన్లకి సంబంధించి తెలుసు మీకు క్లియర్గా. కానీ దేశంలో పరిస్థితులు మారాలి అంటే ఒక కుటుంబం ఒకసారి రిజర్వేషన్ తీసుకున్న తర్వాత
ఆ ఫలాలను అనుభవించిన తర్వాత ఆ కుటుంబం బాగా సెటిల్ అయిన తర్వాత రిజర్వేషన్లను వదులుకోవాల్సిన అవసరం ఈ దేశంలో లేదా సార్? స్వచ్ఛందంగా వదులుకుంటే మంచిగా ఉంటుంది. నేను వదులుకున్నాను అంటే నాకన్నా నా పిల్లల కన్నా ఇంకా గొప్పగా నా పిల్లల కన్నా ఇంకా తీవ్రమైన పరిస్థితులు ఉండి బీద పరిస్థితులు ఉండి టాలెంట్ ఉన్న వాళ్ళకు ఆ రిజర్వేషన్ పోతే బాగుంటుందనే ఒక సదుద్దేశంతో వదులుకున్నాను అంతే తప్ప. ఎందుకంటే నేను ఐపీఎస్ అయ్యి నా పిల్లలకు కూడా మళ్ళీ అదే రిజర్వేషన్ పెట్టడం నాకు ఇష్టం లేకుండా ఎందుకో నాకు ఇష్టం లేదు. చాలా మంది కూడా చేస్తే బాగుంటుంది, వదులుకోవడానికి స్వచ్ఛందంగా ఇష్టపడట్లేదు. దీనివల్ల మిగతా చేస్తే మంచిగా ఉంటుంది ఆ డెఫినెట్గా. మార్పు ఏమైనా ఒక 2 తరాలు వాడుకుంటే తర్వాత 3వ తరం నేను ఒక తరం వాడుకున్నాను. 2వ తరంలో నాకు వద్దనిపించింది. వేరే వాళ్ళకి ఇవ్వాలి ఛాన్స్. సో ఇలా అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది కదా. దేశంలో మారుతున్నాయి కదా, పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు కులాల అడ్డగోడలు కూడా తొలగిపోతున్నాయి. వస్తే మంచిది. అదేవిధంగా రిజర్వేషన్ 50%కే పరిమితం చేయకుండా ఏ కులానికి ఆ కులం నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఇచ్చినా తప్పలేదు. నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్, అసలు బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? అవ్వాలనే అంటున్నాం. పునర్విభజన జరగాలి, చట్టంలో ఉందిగా. 119 నుంచి 152 తీసుకురావడం చట్టంలో ఉంది కదా. ఆ చట్టాన్ని హానర్ చేయాలంట. చేద్దాము, కానీ జరిగే విధానంపై ఇటు దక్షిణాది రాష్ట్రాలన్నీ ఓ రకంగా వ్యతిరేకిస్తున్నాయి. దానికి సంబంధించి ఏం చెప్తారు? మేము అభివృద్ధి చేసాయి రక్షణ రాష్ట్రాలు, ఈ దేశంలో జీడిపికి మ్యాక్సిమం కంట్రిబ్యూట్ చేస్తున్నాయి, పాపులేషన్ కంట్రోల్ చేశాయి. అలాంటప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు రివార్డ్ ఇవ్వాలి. యాక్చువల్గా వాళ్ళకి ఇంకా సంఖ్య ఎక్కువ వచ్చేటట్టు చూడాలనేదే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి వాదన. తర్వాత ఇంకా చాలామంది వాదన కూడా అదే. సో ఐ టోటల్ అగ్రీ విత్ దేర్ ఆర్గ్యుమెంట్. ఏంటి నెక్స్ట్ సీఎం కేటీఆర్ అవుతారా, మరలా కేసీఆర్ మేమందరం కేసీఆర్ నాయకత్వం అని చెప్పి కేటీఆర్ని సీఎం చేయబోతుందా? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేమందరం కూడా పార్టీ కార్యకర్తలు, లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు అందరం కూడా కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని పోరాడుతున్నాం. పథకాలకు వద్దాం. ఉచిత పథకాలు దేశానికి, దేశ ప్రజలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ఇబ్బంది పెడుతున్న అంశం నిర్మోహమాటంగా మాట్లాడుకుంటే. అటువంటి పరిస్థితుల్లో దేశం మొత్తం ఇప్పుడు ఏం కోరుకుంటుంది అంటే, ఉచిత పథకాలు జనాలు తీసుకుంటున్నారు, పెట్టేవాడు ఉంటే తీసుకోవటానికి ఏంటి అనేది జనాల టాకు. కానీ దేశం మొత్తానికి కావాల్సింది ఏంటి అంటే విద్య, వైద్యం. ఈ రెండింటికే సామాన్యుడు సార్, మీరు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే, మీకు స్థితిగతులు తెలుసు. ఈరోజు హైదరాబాద్లో ఉన్న మధ్యతరగతి కుటుంబాలు ఫీజులు కట్టలేక, వైద్యానికి ఖర్చు చేయలేక ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. ఈ రెండు అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఏమైనా కీలకమైన ప్రతిపాదన వచ్చే అవకాశం ఉందా? పేద ప్రజలను ఆదుకోవాలన్న దాంట్లో బీఆర్ఎస్కు మించిన పార్టీ ఇంకోటి లేదు. పేద ప్రజలకు ఒక మౌలికమైన వ్యవస్థ నిర్మించాలి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించాలి, వాళ్ళందరికీ కూడా అవకాశాలు రావాలి. తల్లి గర్భంలో నుండి బిడ్డ కాటి కాళ్ళు జాపే ఒక ముసలాయన దాకా ఆ జీవితంలో అన్ని దశల్లో కూడా ప్రజలను ఆదుకోవాలి. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే మనమే డబ్బులు పెట్టి ఆదుకోవాలనే విషయంలో కేసీఆర్ గారికి మించిన తత్వవేత్త ఇంకోటి మీకు దొరకరు. అట్ ది సేమ్ టైం ఎలక్షన్లనే పరమావధిగా పెట్టుకొని ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయడం, తర్వాత ఆ ఓట్లకు ఈ డబ్బులు ఇస్తే పనిచేస్తుంది అనే చింతన ఎక్కువ రోజులు. అంటే రాష్ట్రంలో రెవెన్యూ లేనప్పుడు వీటికి అది చేస్తే రాష్ట్రం నష్టాలు కోరుకొని పోతుంది. సో ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఆలోచించాలి. అంతే తప్ప పేద ప్రజలకు ఉచిత విద్య, పేద ప్రజలకు ఉచిత పలక, ఉచిత బలపం ఇస్తే తప్పులేదు. అబ్సల్యూట్ నాట్. రైతులు అసలే ఇప్పుడు బాధల్లో ఉన్నారు. వాళ్ళకు 5,000 ఎకరానికో, 6,000 ఎకరాలకో, 7,000 ఎకరానికో ఇస్తే తప్పులేదు. కానీ 6,000, 7,000 ఇచ్చే బదులు ఆ మద్దతు ధర ఇస్తే ఇంకా రైతు ఉత్సాహంగా పంట పండిస్తాడు. రెండు ఇవ్వాలి, రెండు మద్దతు ధర ఇవ్వాలి, 6,000, 7,000 కూడా ఇవ్వాలి. ఏ టైంలో ఏది ఇవ్వాలో అదే ఇవ్వాలి. అంతే తప్ప ఆ ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఎంతసేపు రేవంత్ పై విమర్శలే సరిపోతున్నాయా? లేదు, రేవంత్ మీద విమర్శలు చేయడానికి ఎటువంటి మార్పులు చేసుకోవాలనుకుంటున్నారు? రేవంత్ మీద విమర్శ చేయడానికి మాకంత టైం లేదు. మేము ప్రజల గొంతుగా ఉండాలనుకున్నాం. అంతే తప్ప రేవంత్నే తిట్టాలనే ప్రయత్నం మేము చేయము. మాకు అవసరం లేదు. అది టైం వేస్ట్ వ్యవహారం. ఒకటి క్వశ్చన్, రేవంత్ వైఫల్యాల వల్ల బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందా? లేదు, బీఆర్ఎస్లో కొన్ని ఏవైతే గత ప్రభుత్వ హయాంలో కొన్ని చోటు చేసుకున్న సందర్భాలు ఏవైతే ఉన్నాయో, సంస్థాగతంగా మార్పులు కావచ్చు, ఉద్యమకారులకు జరిగిన అన్యాయం కావచ్చు, పార్టీ కార్యకర్తలకు జరిగిన అన్యాయం కావచ్చు, ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించుకొని ఈ మధ్య కేటీఆర్ స్వరం కూడా మార్చారు. సో ఈ అంశాల ప్రాతిపదికగానే రేపు అధికారంలోకి రాబోతుంది. కేసీఆర్ ఆలోచన విధానంతోనే పార్టీ అధికారంలో రాబోతుంది. రేవంత్ రెడ్డి వైఫల్యాల వల్ల కాదు. రేవంత్ రెడ్డి వైఫల్యం అనేది ఇట్స్ ఎ గివెన్ ఫ్యాక్టర్.
కేసీఆర్ గారి ఆలోచన విధానం, ఆయన పని విధానం, ఆయన పరిపాలనా దక్షత, తెలంగాణ ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, వీటి వల్లనే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అంతే తప్ప రేవంత్ రెడ్డి వైఫల్యాలు, రేవంత్ రెడ్డి ఉన్నా అక్కడ ఇంకొక ఎవరున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ తన స్ట్రెంగ్త్ మీదనే మళ్ళీ వస్తుంది తప్ప అతని వైఫల్యాల వల్ల మేము ఇది ఏమంటారు పేలాలు ఎరుకోవడం అలాంటి భావజాలం కాదు. కవితకు సంబంధించి నిన్న ఒక ప్రకటన చేశారు. నా ప్రాణం పోయేంత వరకు నేను టీఆర్ఎస్లోనే ఉంటా అని చెప్పారు కవిత. ఇక అదే నేను అడుగుతున్నా మిమ్మల్ని, టీఆర్ఎస్లోనే ఉంటాను, నేను టీఆర్ఎస్లోనే ఉంటాను, ఇక ఆ గూటికి చేరను అంటున్నారు. సో ఏంటి అసలు కవిత ఈ ఎపిసోడ్ని ఎలా చూస్తుంది? రేపు ఒకవేళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అవ్వబోతుందా, బీఆర్ఎస్ టీఆర్ఎస్ అవ్వబోతుందా, అప్పుడు కవిత కూడా మీ గూటికే వస్తుందా? బీఆర్ఎస్గానే ఉంటుంది. ఆ కవిత ఎవరో నాకు తెలియదు. మర్చిపోయారా? మా దాంట్లో ఎవరికి గుర్తులేదు. ఇందాక మీరు దేవనపల్లి కవిత అన్నారు, నిన్న మొన్నటి వరకు కల్వకుంట్ల కవిత, ఇప్పుడు దేవనపల్లి కవిత అయిపోయిందా? మీ పార్టీలోంచి బయటకు వెళ్ళిపోయేసరికి అది ఆమెనే అడగాలి మీరు. అడుగుతాను ఖచ్చితంగా. సో ఏంటి అసలు కవితని పట్టించుకునే పరిస్థితిలో లేరా? మేం కాదండి. కవిత వెనక ఎవరున్నారు? ఇది కూడా కవితని అడగమంటారు. మీరు విమర్శలు చేస్తున్నారు కదా, ఓవైపు రేవంత్ ఉన్నాడని చెప్తున్నారు కదా, భారతీయ జనతా పార్టీ స్టేట్మెంట్ ఇస్తుంది, రేపు ఆయన ఆ స్టేట్మెంట్ రిఫర్ చేస్తాడు. దాని అర్థం ఏంది? నేను గిల్లుతా, నువ్వు ఏడు, నువ్వు ఏడ్చినప్పుడు ఎందుకు ఏడిపిస్తున్నావు మళ్ళీ నేను అడుగుతా. ఈ ప్రశ్నలు, ఈ డ్రామాలన్నీ తెలంగాణ ప్రజలు చూశారండి. తెలంగాణ ప్రజలు ఇవన్నీ, ఈ డిస్టర్బెన్స్, ఈ నాయిస్, ఈ రొదను పట్టించుకునే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు. మాకు తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారిని ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిగా చేసుకోవాలని తెలంగాణ ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఫైనల్ కోసం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇంత పెద్ద ఎత్తున రచ్చ చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా కాదు. మీరు ఓటమికి కారణమైంది కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అంశంతోనే. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సుదీర్ఘ పోరాటం చేస్తూ ఉన్నా ఇప్పుడు పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇంకా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులే వస్తూ ఉన్నాయి. కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేశారు, లక్షల కోట్లు దోచుకున్నారని కొంతమంది ఇంజనీర్లు కూడా బహిరంగంగా చెప్తున్నారుగా. దానికి ఒక క్లారిటీ ప్రజలకు ఎందుకు ఇవ్వలేకపోతుంది ఇంకా బీఆర్ఎస్? పూర్తిగా బీఆర్ఎస్ ఎప్పటి నుంచో చెప్తుందండి, కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికి కూడా యాక్టివ్గా ఉంది, ఎప్పటికీ యాక్టివ్ ఉంటుంది. 100 సంవత్సరాలు కదా, 200 సంవత్సరాలు కూడా యాక్టివ్గా ఉంటుంది కాళేశ్వరం ప్రాజెక్టు. అంత డీప్గా ఆలోచించి కేసీఆర్ గారు డిజైన్ చేశారు. ఇట్స్ వరల్డ్ రికార్డ్. అది ఒక 2 పిల్లర్లు కుంగిపోయినంత మాత్రాన ఆ ప్రాజెక్ట్ అంతా నాశనం అయిపోయిందని చెప్పి, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజే కాదు కదా, వందలాది కిలోమీటర్ల సొరంగాలు, కాలువలు, రిజర్వాయర్లు ఇన్ని ఉంటాయి, మళ్ళీ టెయిల్ ఎండ్ కెనాల్స్, ఇవన్నీ కూడా. అవన్నీ తెలియని అజ్ఞానులు కాంగ్రెస్లో ఉన్నారు. వాళ్లకు తెలిసింది కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. వాళ్ళిద్దరు ఒకటయ్యారు కాబట్టి ఇవాళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అలాంటి సంస్థలు ముందర పెట్టుకొని గేమ్ ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి దగ్గర అధికారం ఉంది కాబట్టి జస్టిస్ ఘోష్ కమిషన్ ఘోష్ కమిషన్ వేశారు. వేసి ఆయన ఏం సాధించారు? జీరో. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఆయన మాట్లాడలేకపోయాడు. సో విషయం ఏంటంటే, కాళేశ్వరంను రిపేర్ చేస్తే ఇలా ఆంధ్రాకి నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. రిపేర్ చేస్తే ఆంధ్రాకి నీళ్ళు పోవు. తెలంగాణ వాటా తెలంగాణకు ఉంటుంది. తెలంగాణ వాటా ఉండకుండా ఆంధ్రాకు నీళ్లు పోతే వాళ్ళకి లాభం అవుతున్న ఉద్దేశంతో. కానీ ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటంటే, అసలు ఒక జనాలు ఈ అంశం గమనిస్తున్నారని మీకు అర్థమవుతూ ఉంటుంది నాకు తెలిసి. రాజకీయ నాయకులకి కేసీఆర్ ఉంటేనేమో జగన్తో స్నేహం చేస్తారు, చంద్రబాబు వస్తేనేమో రేవంత్తో స్నేహం చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు? తెలంగాణ ప్రయోజనాల కోసం ఏ నిర్ణయం సబబు అయితే ఆ నిర్ణయం ఆనాడు ఏనాడైనా తెలంగాణ ఉండే నాయకత్వం తీసుకుంటుంది. అంతే తప్ప వాళ్ళతో స్నేహం ఎక్స్తో స్నేహం చేయాలన్నా, వైతో స్నేహం చేయాలనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి. ఏం చేసైనా తెలంగాణలో రైతులు ఆనందంగా ఉండాలి, రైతు కుటుంబాలు ఆనందంగా ఉండాలి, విద్యార్థులు ఆనందంగా ఉండాలి, తెలంగాణలో సంపద ఉండాలి, తెలంగాణ సంపద బయటికి పోవద్దు, తెలంగాణలో ఉండాలనేదే తెలంగాణ భారత రాష్ట్ర సమితి ఆలోచన. హరీష్ రావు గురించి మాట్లాడదాం. ఒక రకంగా చెప్పాలంటే మీ పార్టీకి ట్రబుల్ షూటర్. ఆ ట్రబుల్ షూటర్కి కవిత మాట్లాడుతున్న దగ్గర నుంచి ట్రబుల్స్ వస్తూ ఉన్నాయి. పార్టీలో ఏ సభ పెట్టినా, బీఆర్ఎస్ ఏ సభ పెట్టినా, ఆనాడు ఉద్యమంలో జెండా పట్టిన రోజు నుంచి ఏ సభ పెట్టినా హరీష్ రావు ముందుండేవాడు. ఎందుకు ఇప్పుడు హరీష్ రావుని కాస్త పక్కన పెడుతున్నారు? ఎవ్వరు పక్కన. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అద్భుతమైన కోఆర్డినేషన్తో పనిచేస్తున్నారండి ఈ పార్టీలో. సో చాలామంది చాలాసార్లు ఈ ప్రశ్న అడిగారు. నేనైతే ఈ మధ్యనే వచ్చాను కాబట్టి నేను చాలా క్లియర్గా చెప్పగలను మీకు, ఎందుకంటే నేను ఒక లోపల నుండి చెప్పే వ్యక్తిని కాదు.
నేను చాలా క్లియర్గా చూస్తున్నాను, వాళ్ళిద్దరు కూడా అద్భుతమైన కోఆర్డినేషన్తో పనిచేస్తారు. వాళ్ళకి క్లియర్గా ఏ సబ్జెక్టులు వాళ్ళకైతే అద్భుతమైన పట్టు ఉందో ఆ పట్టు ఉన్న సబ్జెక్ట్స్ మీద అద్భుతంగా మాట్లాడగలరు. అందరం కలిసి కూడా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మేమందరం కూడా కలిసి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నాం. వేరే వాళ్ళు ప్రతిసారి హరీష్ రావు చుట్టే ఈ అంశాలు వస్తాయి. హరీష్ కావాలని రావు కుట్ర. హరీష్ రావు రేవంత్ బీజేపీలోకి రెడ్డి వెళ్ళబోతున్నాడు అంటారు. బీజేపీ చేస్తున్న కుట్ర అండి. ఒకసారి కవిత గారి పేరుతో కవిత గారి మీద కవిత గారి ద్వారా చెప్పిస్తారు, ఇంకోసారి సోషల్ మీడియా ద్వారా చెప్పిస్తారు. హరీష్ రావు గారికి అసలు ఈ విషయాల గురించి ఆలోచించే సమయం కూడా లేదు. మేము మళ్ళీ చెప్తున్నాం, తెలంగాణ ప్రజలను కాపాడుకోవాలి, తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుకోవాలి, తెలంగాణ ప్రజల నీళ్ళ మీద వాటాలను కాపాడుకోవాలి, వాటి కోసం పోరాడాలి. మేము దాంట్లోనే బిజీగా ఉన్నాం తప్ప ఇంకొక దాంట్లో బిజీ లేము. మేము అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మేము అందరం బాగానే ఉన్నాం. పార్టీలో అద్భుతమైన కోఆర్డినేషన్ ఉంది. పార్టీ మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని రాత్రింబవళ్ళు పనిచేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలకు ఒక దిక్కు, తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప పేరు తీసుకొచ్చిన ఒక గొప్ప పోరాట యోధులకి. ఫైనల్ క్వశ్చన్, ఇది ప్రజల నుంచి వచ్చిన క్వశ్చన్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి, ఒక ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, వచ్చే ప్రభుత్వానికి కూడా ఈ సలహాని ఇవ్వాలని చెప్పి ప్రజల నుంచి వచ్చిన ప్రశ్నని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నా. హైదరాబాద్ ట్రాఫిక్కి సంబంధించి వర్షాలు వచ్చినప్పుడు కానీ మిగతా అప్పుడు కానీ నరకం చూస్తున్న ఈ జనాలకి ఏ విధమైన ఉపశమనం కలిగించే ప్రయత్నం చేయాలి? ఇక్కడ పబ్లిక్లో కూడా డిసిప్లిన్ లేదనేది సుస్పష్టం. ఆటో కూడా 2 వీలర్ వెళ్ళే రోడ్లో వెళ్తుంది, బైకులు ఫుట్పాత్ల మీద వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వాలు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నాయి? ట్రాఫిక్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాయి? ఫ్లైఓవర్లు వేస్తూ ఉన్నారు, రోడ్లు వైడ్ చేస్తూ ఉన్నారు, కానీ పెరుగుతున్న ట్రాఫిక్కి తగ్గట్టుగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అనేది. అది హోంశాఖ మంత్రి, మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి ఒక్కడే, ముఖ్యమంత్రి కూడా ఒక్కడే, ఎవరైనా రేవంత్ రెడ్డి, ఆయన అడగాలి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జరిగింది సార్. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాతావరణ పరిస్థితుల వల్ల కుంభవృష్టి వస్తే చేతి పెట్టి ఆపలేం కదా. కానీ డిజాస్టర్ను హ్యాండిల్ చేసే విధానంలో కేటీఆర్ గారు, తర్వాత ఆనాడు హోంమంత్రి, వీళ్ళందరూ కూడా అద్భుతంగా పనిచేశారు. ఈనాడు హోంమంత్రి, ముఖ్యమంత్రి, మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? ఆయన ఎక్కడ సర్వే నెంబర్లు ఉన్నాయి, ఎక్కడ భూములు తీసుకోవాలి, ఎక్కడ భూభారతి పోర్టల్ ఉంది, దానికి లొసుగులు ఎక్కడున్నాయి, ఆ లొసుగుల ద్వారా ఏ విధంగా భూములు ఆక్రమించాలనే దాని మీదనే ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ పనిచేస్తున్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు వంశీ గారు? అందుకొరకే బీఆర్ఎస్ పార్టీ వస్తే తప్పకుండా ఇంకా అద్భుతమైన ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, అదేవిధంగా ఇంకా అద్భుతమైన ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇవన్నీ కూడా మేము తప్పకుండా చేస్తాము. మీరు చూస్తారు కదా, బీఆర్ఎస్ వర్షన్ 2.0 ఈస్ గోయింగ్ టు బి అబ్సల్యూట్లీ రెవల్యూషనరీ. జస్ట్ గివ్ మీ 1 minute, మీరు చాలా బిజీగా ఉన్నారు, జస్ట్ గివ్ మీ 1 minute. ఒక్కొక్క లీడర్ పేరు చెప్తాను, వాళ్ళ గురించి మీ అభిప్రాయం చెప్పండి. కేసీఆర్ గ్రేట్ స్టేట్స్మెన్ అండి. కేటీఆర్ డ్రీమర్ అండ్ డూయర్. హరీష్ రావు మీరే చెప్పారు, నాట్ ఓన్లీ ట్రబుల్ షూటర్, ఈజ్ ఆర్గనైజర్, బ్రిలియంట్ ఆర్గనైజర్. కవిత ఐ డోంట్ నో హర్. చంద్రబాబు నాయుడు నేను వాళ్ళ గురించి నేను తెలంగాణ వరకు ఐ కెన్. రేవంత్ రెడ్డి ఏమో చెప్పాలి, లయర్. లయరా? తెలియదేమున్నది, ఓపెన్గా అబద్ధాలు ఆడాడు. అబద్ధాలు ఆడితేనే ప్రజలు నమ్ముతారనే వ్యక్తి ఓపెన్గా ప్రజల ముందర చెప్పాడంటే అదొక్కటే నిజం చెప్పాడు ఆయన. బండి సంజయ్, ఆయన అడగండి, మీరు చెప్తారు ప్లీజ్, మీ నోటి నుంచి వినాలి. బండి సంజయ్ బండి సంజయ్ గురించి ఏం చెప్తామండి మనం? ఈ చెప్పడానికి ఏమన్నా ఉందా? ఆయన ప్రజలే చెప్తున్నారు ఆయన ఎవరు అనేది. అంతేనా? ఫైనల్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను నా గురించి ఏం చెప్తారు? ఒక్క వర్డ్లో ఏం చెప్తారు? కటీం అంతే. అంటే పోలీస్ ఆఫీసర్గా నేను చెప్తా, డైనమిక్ పోలీస్ ఆఫీసర్ అని చెప్తా. పొలిటికల్గా కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. నా గురించి నేట చెప్పుకుంటా, వేరే వాళ్ళని అడగాలి. డైనమిక్ లీడర్గా చూడబోతున్నావా? చూద్దాం, దానికోసం పనిచేస్తున్నారా? ఆల్ ది బెస్ట్ సార్, ఐ న్యూస్ తరపు నుంచి మీకు. సో మొత్తంగా కాకిని వదిలి ఖద్దరుకు వచ్చిన ప్రజాసేవే తన లక్ష్యం అంటున్నారు. ఆ విధంగానే అడుగులు వేస్తున్నానంటున్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో మార్పులు అవసరం అంటూనే ఆ మార్పులకు అనుగుణంగానే తన శక్తియుక్తులను దారపోస్తున్నానంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో ఐ కౌంటర్ విత్ వంశీ.